హలో అండి అందరికీ. రీసెంట్‌గా ఏపీ ప్రభుత్వానికి ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక అరుదైన ఘనత అయితే దక్కడం అయితే జరిగింది. మీ అందరికి ఐడియా ఉండే ఉంటది. రీసెంట్‌గా గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన శకటాలను గూడా ప్రదర్శించడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రాష్ట్రం గూడా తమ యొక్క కల్చర్‌ని, తమ రాష్ట్రంలో ఏవి గొప్పవి, తమ చరిత్ర వీటన్నిటిని గురించి గూడా ఆ యొక్క ఢిల్లీ పెరేడ్‌లో ప్రదర్శించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టు కూడా ఏపీ ప్రభుత్వం కూడా ఒక శకటాన్ని తయారు చేసి ఢిల్లీ పెరేడ్‌లో ప్రదర్శించడం అయితే జరిగింది. ఏదైతే తిరుమల శ్రీనివాసుడు అదే శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్టాచ్యూ, అలాగే ఏటి కొప్పాక బొమ్మలు, ఇంకా మన రాష్ట్రంలో సంస్కృతి, గిరిజన సంస్కృతి వీటన్నిటిని గురించి కూడా ఒక శకటాన్ని అయితే ఢిల్లీ పెరేడ్‌లో ఏపీ ప్రభుత్వం తరపున ప్రదర్శించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క శకటానికి జాతీయ స్థాయిలో 3వ అవార్డు రావడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఏపీకి అవార్డు రావడం ఇదే మొదటిసారి అనమాట. ఇది చాలా ఏపీకి కూడా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన శటకంలో ఎలాంటి ప్లాస్టిక్ లేదు, ప్లాస్టిక్ ఫ్రీ. అలాగే తమ యొక్క సంస్కృతిని, ఏటి కొప్పాక బొమ్మల్ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ శకటానికి కేంద్ర ప్రభుత్వం 3వ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఏపీ ప్రభుత్వానికి ఒక రకమైన గుడ్ న్యూస్. అలాగే ఏపీ ప్రజలకు కూడా ఇది రకమైన ప్రౌడ్. ఎందుకంటే దాదాపు ఒక 30 సంవత్సరాల తర్వాత ఈ యొక్క శకటానికి అవార్డు లభించింది కాబట్టి చాలా గొప్ప విషయం అనమాట. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.